ఇందులోనే జరుగుతున్న ప్రచారం ఏంటంటే జగన్ ప్రాణాలకి ముప్పు ఉంది, పర్యటనలో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయని చెప్పి మరొక వార్త హల్చల్ చేస్తుంది. ఇది రెండోది. ఇది రెండో వాళ్ళు ఈరోజు నుంచి ఈ వార్తే మొదలుపెట్టారు. ఇంకా జగన్ ప్రాణాలకు ముప్పు, అసలు ఈ ఘటన అన్నది అతని ప్రాణం పోవడం ఒకటైతే ఇక్కడ ఈయన ప్రాణాలకు ముప్పు ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రతి చోట జనం ఎగబడుతున్నారు, చుట్టుముడుతున్నారు. అక్కడ పోలీసులు ఉండటం లేదు. Z+ కేటగిరీ ఆయనకి ఇదిగో 130 మందో 139 మందో పోలీసులు ఉండాలి. కానీ ఇక్కడ కొద్దిమంది పట్టుమని 10 మందిని కూడా మీరు పెట్టకపోవడంతో అది ఇదైపోతుంది. మొన్న సింగనమలకు పోయినప్పుడు ఆయన హెలికాప్టర్ అది కొంచెం దెబ్బతింది, ఉన్న పలానా పైలట్ వెళ్ళిపోయాడు, దాని మీద ఒక విచారణ జరిగింది. అంతకుముందు ఇంకో ఘటన జరిగింది. నిన్నేమో ఆయన ఇంటి మీదకి ఎవరో రాయేశారు, తాడేపల్లిలోనే సాక్షిలో ఆ ఫోటోలు తీసి అవి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ తాజాగా ఈ ఘటనలో కూడా అంతమంది తోసుకొచ్చారు, తోసుకుంటూ పోయారు అన్నప్పుడు అంతమంది తోసుకొని రావడం అంటే